నమస్తే టీవీ 21 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అశ్వాసుర వధ అలంకార రూపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కనులారా వీక్షించి ఆనంద పరవశం పొందుతున్న భక్తులు. మద్యం దరఖాస్తులు వేయడానికి భయపడుతున్న వ్యాపారులు, వాటాలు కావాలని కూటమి నాయకులు బెదిరిస్తున్నారంటున్న మాజీ మంత్రి అంబటి. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి, ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు. దక్షిణ కైలాస మహాపుణ్యక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అశ్వాసుర వధ అలంకార రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. అమ్మవారు అశ్వాసుని వధింపు అలంకారంలో కనిపించి భక్తులకు కనువిందు చేశారు. శ్రీకాళహస్తి రోజున ఆలయంలో 5వ రోజు దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అశ్వాసుర వధింపు రూపంలో ఉత్సవ కార్యక్రమంలో భక్తులను అలరించారు.
మద్యం పాలసీలో అప్లికేషన్ కాస్ట్ పెంచి డబ్బు దండుకోవాలని ప్రభుత్వం ఆశించింది. అలాగే కూటమి నాయకులు షాపుకి లక్షలాది రూపాయలు తమకు కట్టాలని, వ్యాపారంలో వాటాలు కావాలని బెదిరించడంతో మరి వ్యాపారులు ఎవరు కనీసం అప్లికేషన్లు కూడా వేయటానికి ముందుకు రాని దుస్థితి నెలకొంది అన్నారు అంబటి రాంబాబు. గడువు ముగుస్తున్న 961 షాపులకు కనీసం ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు స్థానిక నాయకుల్ని చూసి ఎంత భయపడిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అన్నారు అంబటి. ఇదంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలోనే జరుగుతుందని, ప్రైవేటు మద్యం పాలసీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఎయిట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికంగా నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు ఇవ్వండి, మాకు 50% వాటా ఇవ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు, వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా? 100% తెలుసు. ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా తీయించేసుకునేంత మంచి ప్రభుత్వం, బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆసిఫ్ నగర్ లోని బ్యాంక్ కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అంచర్లు ఒక్కసారిగా దాడి చేశారు. అయితే ఇరు వర్గాలు పరస్పరం దాడికి తెగబడటంతో మరి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. भाई मान ले रे, हाँ मान ले रे, माजिद पर लोग फिर खाना ला, हाँ दोनों मान ले रे। वीडियो
చైన్ స్నాచర్ల బరి తెగింపు రోజు రోజుకి పెరిగిపోతుంది. సులభంగా డబ్బు సంపాదన చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసును దొంగలించేశారు దుండుగులు. బైక్ పై వచ్చి ఒక వ్యక్తి ఆగగా మరోవైపు అటుగా వస్తున్న ఓ వ్యక్తి ఆ మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కొని వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మరి దుండుగుల ఆట పోలీసులు ఏ విధంగా కట్టిస్తారో వేచి చూడాల్సిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ మరియు మరమ్మతుల పనులకు మరి 11,713 కోట్ల సత్వర నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాని ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించారు. ఆయన తగిన విధంగా ఈ సందర్భంలో ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేఏ పాల్. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో తీవ్ర అశాంతి వాతావరణం నెలకొందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు కేఏ పాల్. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటూ ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం ఏంటి, డెరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్ 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపోజిట్ కాలనీ అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని. ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీరికి కాపీలు పంపిస్తున్నాం. మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. త్వరలోనే టీడీపీలో చేరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అంటున్నారు తీగల కృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిందని, తిరిగి టీడీపీ జెండా తెలంగాణలో ఎగరేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. అమ్మవారు రోజు ఒక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయమిస్తున్నారు. నవరాత్రుల్లో 5వ రోజు సందర్భంగా అమ్మవారు మహాచండీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విద్య, కీర్తి, సంపద లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే కోరిన ఏ కోరికలైనా అమ్మవారు నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతున్నారు. 70వ వన్యప్రాణుల వారోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. వారం రోజులుగా పిల్లలు దసరా హాలిడేస్లో ఉన్నారు. అయినప్పటికీ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి పలు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. అందులో విన్ అయినటువంటి చిన్నారులకి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు పిలిచిన వెంటనే వాళ్ళు వెంటనే రావాలని కోరుకుంటున్నాను. ఎన్ నవీన నంద, ఎలక్యూషన్ కాంపిటీషన్ ఫ్రమ్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్ స్కూల్, ఫస్ట్ ప్రైజ్. అమూల్యమైన సందేశం లేదో నాకు తెలీదు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రండి ప్లీజ్. కొంచెం ముందులో కూర్చోండి సార్, మధ్యలో పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతా ఉంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరికోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని
వ్యక్తులు ఎవరైనా సరే, పెద్దలు, వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. మత్స్య అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు, మానవుల కోసం ఒకటే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్. మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. బుడమేరు వరదల వల్ల విజయవాడ ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలితే మాత్రం మంత్రి చంద్రబాబుకు కోట్లాది రూపాయలు మిగిలాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. విజయవాడలోని తన కార్యాలయంలో మహేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బుడమేరు వరద కూటమి నాయకుల జేబులు నింపుకోవడానికి అత్యద్భుతంగా కలిసొచ్చిందన్నారు. చంద్రబాబుకు ఒక పక్క 100 కోట్ల రూపాయల విరాళాలు వస్తే మరోపక్క ఫోటో షూట్లతో గడిపారన్నారు. బుడమేరు వరద కూటమి ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చిందంటూ ఈ సందర్భంగా విమర్శించారు. విజయవాడలో వరద సాయంలో అంతులేని అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. ప్రభుత్వం తాత్కాలిక నివాసాలకు 1,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. ఆహారం కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటూ పేర్కొన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారు, ద్వారకా, తిరుమల, సింహాచలం నుంచి కూడా భోజనాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేవుళ్లు వరద బాధితులకు భోజనాలు పెడితే చంద్రబాబు నాయుడు మరి 368 కోట్ల రూపాయలు పందికొక్కులా బొక్కేశారంటూ ఘాటుగా విమర్శించారు. మంచినీళ్ల కోసమే కేవలం 26 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపించారంటూ తెలిపారు. ఒక్కొక్క బాటిల్ 20 రూపాయలు చొప్పున 26 కోట్లకు 1,50,00,000 పైగా బాటిల్స్ వస్తాయని లెక్కలు చెప్పారు. 6 లక్షల మంది వరద బాధితులు ఉన్నప్పుడు 10 రోజులకు గాను 60 లక్షల బాటిల్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు 1 కోటి రూపాయల విరాళం ఇస్తే కళ్ళు లేని కబోదులకు ఏమాత్రం కనపడలేదంటూ దుయ్యబట్టారాయన. తాము మంచినీళ్లు, పాల ప్యాకెట్లు ఇచ్చామంటూ కూడా వెల్లడించారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత, బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది, బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో, మరొక పక్కన విరాళాల వరద. 100 కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవ ఎక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని
ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్.